చరిత్రలో దాగున్న రహస్యాలను తెలుసుకోవడానికి చారిత్రక స్థలాల వద్ద తవ్వకాలు నిర్వహిస్తారు. కొత్త సమాచారాన్ని సేకరిస్తారు. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ తవ్వకాలకు నాయకత్వం వహిస్తారు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఇలాగే జరుగుతుంది. అయితే ఇండియాలో మాత్రం ఒక ప్రార్థనా స్థలం కింద తవ్వకాలు జరిపి మరో ప్రార్థనా స్థలం అవశేషాలు ఉన్నాయని తెలుసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శాస్త్రీయ పద్ధతులను అనుసరించి చారిత్రక ప్రదేశాలలో తవ్వకాలు జరుపుతారు. కానీ ప్రార్థనా స్థలాల కింద తవ్వకాలు నిర్వహించడం మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. ఆయా తవ్వకాలు చేయటం మతాతీత చర్య కాదు. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల పదవీ విరమణ చేసిన డివై చంద్రచూడ్ ఒక మత విశ్వాసానికి చెందిన వారి ప్రార్థనా స్థలాల వద్ద మరో మతానికి చెందిన వారు తవ్వకాలు జరపడం నిషిద్ధం కాదని మౌఖికంగా నోటిమాటగా చెప్పారు. జ్ఞానవాపి మసీదు కేసులో 2022లో ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ నోటి మాటను చెప్పారు. దీనితో దేశవ్యాప్తంగా కందరీగల తొట్టెను కదిలించినట్లయింది. అంటే చాలా పురోగామి ప్రధాన న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్ కొన్ని తీర్పులలో తన సహజ లక్షణాలను బయటపెట్టారని కొంతమంది ప్రత్యర్థులు విమర్శిస్తారు. ఇలా ఈ తుట్టెను కదిలించడం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్కు కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇటీవల ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామరస్యంతో కూడిన సమ్మిళిత సమాజమే ముద్దు, మసీదు ఆలయాల రగడ వద్దు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఆలయాలు, మసీదుల వ్యవహారంపై జరుగుతున్న వివాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏ వివాదాన్ని నేరుగా ఆయన ప్రస్తావించలేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత పలు ప్రాంతాల్లో కొందరు ఇలాంటి వివాదాలని తెర మీదకి తెస్తూ హిందువులకు నాయకులుగా ఎదగాలని భావిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత చాలామంది కొత్త ప్రదేశాలు ఇలాంటి అంశాలనే తెర మీదకి తెస్తున్నారు. కానీ అది ఆమోదయోగ్యం కాదని భాగవత్ అభిప్రాయపడ్డారు. ఎవరు మైనారిటీ, ఎవరు మెజారిటీ, ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానులే, ఎవరి విశ్వాసాలను వారు అనుసరించవచ్చు అని భగవత్ అన్నారు. అయితే భగవత్ వ్యాఖ్యలు చిత్తశుద్ధితో చేశారా లేదా అన్నది ప్రశ్నార్థకం. భగవత్ వ్యాఖ్యలపై సమాజ్వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. పెట్టాల్సిన చిచ్చు పెట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ముచ్చట్లు చెబుతున్నారని, ఇకపై తవ్వకాలు వద్దని పిలుపునిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల చిత్తశుద్ధిని విశ్వసించడం కష్టం. అయోధ్య బాబ్రీ మసీదు వివాదంలో వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి అప్పటి ప్రధాని పివి నరసింహారావుని కలిసి వ్యక్తిగతంగా ఇచ్చిన హామీని గౌరవించలేదు. బాబ్రీ మసీదు కూల్చివేశారు. అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన లిఖితపూర్వక హామీని కూడా గౌరవించలేదు. అయోధ్యలోనూ ఉత్తర భారతంలోనూ అనేక ప్రదేశాల ఉద్రిక్తతలు చెలరేగకుండా చూసేందుకు 1991లో పార్లమెంటు ప్రార్థనా స్థలాలు ప్రత్యేక అంశాలు అంటే స్పెషల్ ప్రొవిజన్స్ చట్టాన్ని ఆమోదించింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల యథాతథ స్థితిని కొనసాగించాలని చట్టం నిర్దేశిస్తున్నది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రార్థనా స్థలాలు హైకోర్టుల్లో ఉన్న అన్ని వివాదాలు కాలం చెల్లినట్లు గుర్తించాల్సి ఉంటుంది. ఏ నిర్ణయాలు చేసినా 1991 చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా చేయాలి. అయితే ఈ చట్టాన్ని 2020 సంవత్సరంలో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 1947 ఆగస్టు 15ను ప్రాతిపదిక తేదీగా తీసుకోవటాన్ని పిటిషనర్లు సవాలు చేశారు. అలాగే ఏ అంశాన్ని ఆధారంగా ఈ ప్రాతిపదిక నిర్ణయించారని ప్రశ్నించారు. అలాగే ఈ చట్టాన్ని న్యాయపరంగా సమీక్షించకుండా చేయటానికి కూడా సవాలు చేశారు. బ్రిటిష్ వారి నుంచి ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తేదీ తర్వాతనే మనం చేసిన చట్టాలు అమలులోకి వస్తాయి. 1526 ఏప్రిల్ 21న బాబర్ ఇబ్రహీం లోడీని పానిపట్ యుద్ధంలో ఓడించి ఢిల్లీలో మొఘలు సామ్రాజ్యాన్ని ఏర్పాటుకు దారితీశారు. ఆ తేదీని 1991 చట్టానికి ప్రాతిపదికగా తీసుకోవడం సాధ్యం కాదు కదా. 1947 కాకుండా 1967లో లేక 1987ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుంటే అది మరొక కద్దరిగల తుట్టగా తయారై ఉండేది. అంటే పార్లమెంటు ఇన్ ఇట్స్ ఓన్ విజడమ్ ఈ చట్టాన్ని చేసింది. ఆ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చంద్రచూడ్ గారు నోటి మాటగా చెప్పిన దాని ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని కింది కోర్టులు మసీదుల సర్వేకు ఆదేశాలు ఇస్తున్నాయి. ఆ ప్రదేశం మత ప్రతిపత్తిని నిర్దేశించడానికి సర్వేలను అనుమతిస్తున్నారు. అయితే ఇందుకు అనవసరమైన తొందరపాటును కూడా ప్రదర్శిస్తున్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సర్వేలు జరుగుతున్నప్పుడు యూపీలోని సంభాల్లో అల్లరి జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. చంద్రచూడ్ గారు నోటి మాటగా చెప్పింది కోర్టు తీర్పు కాదు. ఇటువంటి నోటి మాటలు వ్యాఖ్యానాలు తీర్పుల్లో భాగం కాదు. అవి కింది కోర్టులకు బైండింగ్ కాదు. అందువల్ల వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని కింది కోర్టులు దీనిని అవకాశంగా మలుచుకుంటున్నాయి. 1991 చట్టం ప్రకారం ప్రార్థనా స్థలాల మౌలిక స్వరూపాన్ని మార్చడానికి అవకాశం లేదు. మరి ఈ సర్వేల వల్ల ఏం సాధించినట్టు? మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 1991 చట్టం ప్రకారం ఇటువంటి సర్వేలు నిర్వహించడం కూడా చట్టవిరుద్ధమే. అయోధ్య తీర్పు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా 1900 చట్టాన్ని ప్రశంసించింది. దేశంలో సెక్యులర్ని కాపాడగలిగేది ఈ చట్టమేనని పేర్కొంది. 1991 ప్రార్థనా స్థలాలు ప్రత్యేక అంశాల చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అని తాము తీర్పు చెప్పే వరకు ప్రార్థనా స్థలాలపై ఎటువంటి లిటిగేషన్ను విచారణకు స్వీకరించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇటీవల జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నేత భాగవత్ అటువంటి ప్రకటన చేసి ఉంటారని ఊహించవచ్చు. ఏ మతం వారమైనా తమ ప్రార్థనా స్థలాలలో స్వేచ్ఛగా బహిరహితంగా ప్రార్థనలు చేసుకోవడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 రక్షణ కల్పిస్తున్నది. అన్యులు ఎవరైనా జోక్యం చేసుకుంటే ఆ మతం వారి ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లే. కోర్టులు ప్రార్థనా స్థలాల్లో సర్వేలు నిర్వహించడానికి అనుమతించడం ద్వారా ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమలులో లేకున్న ఆర్టికల్ 26 ప్రకారం కింది కోర్టులు సర్వేలు ఆదేశించడం ద్వారా రాజ్యాంగానికి భంగం కలిగిస్తున్నాయి. కొన్ని మసీదుల కింద దేవాలయాల అవశేషాలు నిజంగానే ఉండవచ్చు. అలాగే కొన్ని దేవాలయాల కింద బౌద్ధ జైన ప్రార్థనా స్థలాల అవశేషాలు కూడా ఉన్నాయి. అది చారిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైనా అడిగినా చెప్తారు. మసీదుల కింద దేవాలయాల అవశేషాలు ఉన్నాయి. దేవాలయాల కింద బౌద్ధ జైన ప్రార్థనా స్థలాల అవశేషాలు ఉన్నాయి. కొన్ని బుద్ధుని విగ్రహాలు కూడా కొన్ని చోట్ల ఈ దేవాలయాల అడుగున ఉన్నట్లు కూడా పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చరిత్రలో జరిగిన ఎన్నో తప్పులను ఇప్పుడు సరిచేయటం సాధ్యం కాకపోవచ్చు. చారిత్రక అధ్యయనం కోసం చరిత్ర అవశేషాలను వెలికితీసే పని పురావస్తు శాస్త్రజ్ఞులది, చరిత్రకారులది. జాతి నరాలలో తరతరాలుగా విద్వేషాన్ని చొప్పించాలని చూసేవారికి ఈ సర్వేలు అప్పగించడం అత్యంత ప్రమాదకరం. కీలక పదవిలో ఉన్న వ్యక్తి నోటి మాటగా చెప్పినది దేశంలో మత చిచ్చు రగిలించడానికి దోహదం చేయదని ఆశిద్దాం.